హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షాకిర్. డే 2 మోటివేషనల్ స్టోరీస్ లోకి ముందుకు వచ్చేసాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో ఒకసారి జీవితంలో ఓడిపోతున్నావా? నీ దగ్గర డబ్బు అంతా ఖాళీ అయిపోయిందా? నీ వల్ల ఏమీ కాదు, నువ్వు చేయలేవు అని చెప్పి చాలా మంది నీకు హేళన చేస్తున్నారా? జీవితం అనేది ఒక ఆరంభం అని మీకు తెలుసా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథ ఒక్కసారి వినండి, మీ జీవితం మారవచ్చు. ఒక విలేజ్ లో ఒక యువకుడు సూర్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఉద్యోగం లేదు, ఏమీ లేదు. కాకపోతే చదువుకొని ఉద్యోగం అనేది రాలేదు. ట్రై చేస్తూ ఉద్యోగం అనేది నా వల్ల కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. తర్వాత ఒక పెద్ద సెమినార్ జరిగింది. ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన వచ్చి పెద్ద సెమినార్ పెట్టాడు. ఆ సెమినార్ ఏంటి అంటే వ్యాపారానికి సంబంధించింది. సో ఆ వ్యాపారానికి సంబంధించింది కాబట్టి అతను లాస్ట్ బెంచ్ లో కూర్చొని మొత్తం విన్నాడు. విన్న తర్వాత అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. చేస్తే ఇదే చేయాలి, నేను వ్యాపారం చేయాలి. ఒక కళ అనేది స్టార్ట్ అయింది. బలమైన కళ అనేది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఆ కళ ఏంటి అంటే, మా అమ్మ నాన్నకి నా కాళ్ళ మీద నేను నిలబడి నా సొంత వ్యాపారంతో వాళ్ళకి ఒక పొజిషన్ లో పెట్టాలి. నా బ్యాక్ బ్యాలెన్స్ ఇంత ఉండాలి, నా కెరీర్ ఇట్లా ఉండాలి, నా ఫోకస్ ఇట్లా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని మొదలు పెట్టాడు. ఒక్కొక్క నిదానంగా ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఆ ఊర్లో వ్యాపారం స్టార్ట్ చేశాడు. చేయంగానే బాగుంది. కొన్ని రోజుల తర్వాత కస్టమర్స్ తగ్గిపోయారు, లాభాలు తగ్గాయి, నష్టాలు పెరుగుతున్నాయి. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి? అందరు నవ్వుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. ఈడు పెద్ద బిజినెస్ పెట్టాడు, స్టార్టింగ్ లో బాగుంది, మళ్ళా కోల్పోయిందని చెప్పి చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. ఆ సూర్యకి చాలా బాధేసిన తర్వాత ఒకానొక రోజు కస్టమర్స్ అందరూ కూడా డౌన్ ఫాల్ అయిపోయారు, నష్టాలు పెరిగిన తర్వాత సూర్యకి ఒక డెసిషన్ వచ్చింది. ఆ ఆలోచన ఏంటి అంటే, నిజమే, నా వల్ల ఏమీ కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయి షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ బాగా గుండెల్లో బాగా బలమైన రాయి తగిలి ఎట్లయితే తగులుతుందో అట్లా తగిలి వాళ్ళు చెప్పిన హేళన మాటలు వాళ్ళకి విని అట్లా తగిలి ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. నిజమే, నేను పనికి రాని వాడిని అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. ఒక చిన్న సమస్యలు రాగానే మనం డెసిషన్ ఎలా తీసుకుంటాం ఒకసారి ఆలోచించండి. అతను సూర్య ఏం చేశాడు, వాళ్ళందరూ ఎగతాళి చేశారు కాబట్టి బాగా కుంగిపోయాడు. మనసు ఎట్లా అంటే అట్లా కుంగిపోయాడు. ఏడుస్తూ అసలు నేను నిజంగా పనికి రాని వాడిని అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. తర్వాత తన తండ్రి వస్తాడు. తండ్రితో ఇలా అంటాడు, నానా, నేను పనికి రాని వాడిని, నా వల్ల కాదు, చాలా మంది చెప్తున్నారు నేను వేస్ట్ అని చెప్పి ఆ తండ్రితో ఆ కొడుకు చెప్తాడు. ఆ తండ్రిని చెప్పిన ఒకటే ఒక మాట అతని జీవితం మారిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ మాట ఏంటో తెలుసా? బాబు, నువ్వు ఎక్కడైతే పడిపోయావో నువ్వు అక్కడే ఆగిపోతే అదే నీ నిజమైన ఓటమి. నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చి నువ్వు మళ్ళా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిలబడతావో అదే నీ నిజమైన విజయానికి తొడి మెట్టు అని చెప్పి ఆ తండ్రి చెప్తాడు. ఆ తండ్రి చెప్పిన మాట సూర్య జీవితమే మారిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మన బిజినెస్ లో ఫెయిల్ అయిపోతే సూసైడ్, చదువులో ఫెయిల్ అయిపోతే సూసైడ్, మనం ఇంట్లో ఏమైనా గొడవలు అయితే సూసైడ్. ఈ సూసైడ్లు మనం అరకెట్టాలి. జీవితం అనేది సూసైడ్ తో కాదు. మనం ఎక్కడైతే అవమానం పడుతున్నామో, ఎక్కడైతే మనం కుంగిపోతున్నామో, ఎక్కడైతే మనం డౌన్ ఫాల్ అవుతున్నామో అక్కడే నిలబడాలి. అదే జీవితం అంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత సూర్య వెంటనే లేచి కళ్ళలో నీళ్లు మొత్తం తుడుచుకొని మళ్ళా నిదానంగా స్టార్ట్ చేశాడు. ఏం తప్పు చేశాడో నేర్చుకున్నాడు, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి డెసిషన్ తీసుకున్నాడు. అతను మార్పు తీసుకొని నేర్చుకొని ఆ తర్వాత నిదానంగా చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి వ్యాపారం నిదానంగా డెవలప్ చేశాడు. తర్వాత ఆ ఊర్లో చాలా మంది వచ్చి, నువ్వు ఇన్నిసార్లు ఓడిపోయావు కదా, ఈసారి ఎట్లా గెలిచావు అని చెప్పి ఆ కారణం ఏంటో చెప్పు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళందరూ కూడా అడిగారు. అతను సూర్య ఒక మాట అంటాడు, చిరునవ్వుతో నవ్వి, అన్నా, నేను నా కళ ఓడిపోలేదు, నా ప్రయత్నమే కదా ఓడిపోయింది, నా కళ ఇంకా బతికే ఉంది, ఆ కళ కోసం నేను మళ్ళా మొదలు పెట్టాను అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ వాళ్ళు, ఎస్, నిజం, అతను చెప్పిన ఒక మాట, దాంట్లో దాగున్న రహస్యం ఇదే. సూర్య డెవలప్ అవడానికి, సూర్య విజయానికి
కారణం ఇదే. మనం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాటలు వింటా ఉంటాం, మనమే కృంగిపోతా ఉంటాం. సో అందుకోసమే అతను డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి విజయాన్ని సాధించాడని చెప్పి అక్కడి నుంచి అందరూ మాట్లాడుకొని పక్కకి వెళ్ళిపోతారు. జీవితం పాఠం ఏంటంటే, మనం జీవితంలో ఓడిపోయాము అంటే అక్కడే ఉండిపోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఈ కథ వినిన తర్వాత మీ జీవితంలో ఓడిపోతున్నారా, బిజినెస్ లో ఫెయిల్ అవుతున్నారా, స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఫెయిల్ అయిపోతున్నారా, నేను సూసైడ్ దాకా వెళ్తున్నారా, సూసైడ్ దాకా వెళ్ళబకండి. నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో ఆ తప్పుని సరిదిద్దుకోండి. సో తప్పు చేసిన రోజు ప్రతి ఒక్క మనిషి అనగా ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తాడు. తప్పు చేసిందే ఆ తర్వాత మన నిజమైన పాఠం అని మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఎవరైతే మనము తప్పు చేశామో, తప్పు చేసిన తర్వాత మనం ఓడిపోతాం, కరెక్టే, కాదట్లేదు. ఎప్పుడైతే ఓడిపోతామో అదే నీ జీవితంలో మొదటి పాఠం అని చెప్పి నువ్వు పైకి లేయి, నేర్చుకో, నిదానంగా స్టార్ట్ చేయి, మళ్ళా నీ సక్సెస్ అనేది నీ చేతిలోకి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఫెయిల్ అయినా సరే, బిజినెస్ లో కొలాప్స్ అయినా సరే, బిజినెస్ లో ఫెయిల్ అయినా సరే, ఎవరు వాళ్ళ వల్ల ఏమీ కాదు అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళా రేపటి డే 3 లో మనం కలుద్దాం. జై హింద్.